అందరికీ నమస్కారం అండి. ఒకే సెషన్లో పెద్ద ఫోరెడ్ ఉన్నప్పుడు, క్లాస్ 3 క్లాస్ 4 బాల్నెస్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఎక్కువ డెన్సిటీ అంటే ఎక్కువ బెనిఫిట్ తీసుకురావచ్చు అనేది ఈరోజు టాపిక్. దాని మీద ఒక పేషెంట్ మనం ప్రాక్టికల్ సర్జరీ చేసి వీడియో రిజల్ట్స్ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ పేషెంట్కి బేసిక్గా ఏంటంటే మీరు గమనిస్తే ఫ్రంటల్ ఫోరెడ్ చాలా పెద్దగా ఉంది. ఫోరెడ్ పెద్దగా ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనకు గ్రాఫ్ట్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఎక్కువ పెద్దగా ఉందనుకోండి ఫోరెడ్, ఎక్కువ గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ గ్రాఫ్ట్స్ కావాలి, దానివల్ల ఎక్కువ ఒకసారి ఒకటి కాదు 2 సెషన్స్ కూడా అవసరం అవుతుంది. సో అలాంటప్పుడు మనము ఒకే సెషన్లో సూటబుల్ డెన్సిటీ అంటే మ్యాక్సిమం బెనిఫిట్ మనం ఏ విధంగా తీసుకురావచ్చు అనే దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది. బేసిక్గా చాలామంది ఏమనుకుంటారంటే ఫోరెడ్ పైకి ఉంది కిందికి ఎందుకు పెట్టుకోలేదని చాలామంది అనుకుంటారు. ఆ విధంగా వెళ్తే ఇటువంటి పేషెంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే 1 సెంటీమీటర్ కిందికి పెడితే మనం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంప్లాంట్ చేయడానికి ఒక్కోసారి 500 గ్రాఫ్ట్స్ కావచ్చు, 1000 గ్రాఫ్ట్స్ కూడా ఇక్కడే సరిపోతాయి. అప్పుడు టోటల్ ట్రాన్స్ప్లాంట్ మనకు ఫెయిల్ అయిపోతుంది. అందువల్ల ఇటువంటి పేషెంట్లో ఒకేసారి చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుంటే ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా చేస్తే మనకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ బేసిక్గా పేషెంట్కి డోనర్ బాగుంది, పెద్ద ఫోరెడ్ ఉంది కాబట్టి మేము హయ్యర్ హెయిర్ లైన్ తీసుకున్నాము. దానివల్ల మనం గ్రాఫ్ట్స్ కొన్ని ఇక్కడ ఇంప్లాంట్ చేయాల్సిన గ్రాఫ్ట్స్ మధ్యలో పెట్టుకుంటే డెన్సిటీ బాగా వస్తుంది అనేది ఐడియా. మీరు కనుక ఈ పేషెంట్ ప్లానింగ్ చూస్తే మార్కింగ్ ప్లానింగ్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక లైన్ లాగా కనపడవచ్చు, కానీ దాన్ని ప్లాన్ చేయడానికి చాలా టైం పడుతుంది నాకు. ఎందుకంటే మనము రివర్స్ వ్యూ మిర్రర్లో చూడాల్సి ఉంటుంది, కెమెరాలో ఫోటోలు తీసి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా పేషెంట్ డైరెక్ట్ విజువల్స్లో కూడా చూసి సైడ్ నుంచి కూడా చూసి మనం మార్కింగ్స్ డిజైన్ చేసుకుంటాము. అదేవిధంగా కొన్ని మెజర్మెంట్స్ కూడా తీసుకొని ఆయన ఏ విధంగా కోమ్ చేస్తాడు, ఒకవేళ రేపొద్దున బ్యాక్ కోమ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఆలోచించిన తర్వాతనే హెయిర్లైన్ ప్లేస్మెంట్ గురించి మనం ఒక ఐడియాకి వస్తాం. ఇది చేయకుండా సర్జరీకి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లో మార్కింగ్ చేసుకుంటే గ్యారెంటీగా ఏ ట్రాన్స్ప్లాంట్ అయినా కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎవరు చేయలేరు. ఎంత ఎక్స్పీరియన్స్ సర్జన్ కూడా ప్లాన్ సరిగా చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్తే ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవడం ఖాయం. అందువల్ల ఇతనికి హయ్యర్ హెయిర్ లైన్ తీసుకోవడం జరిగింది. మనకున్న లిమిటేషన్స్ ఏంటి అంటే ఒకేసారి తర్వాత వస్తాను రావడం తెలియదు అన్నాడు. రెండవది పెద్దగా ఉంది ఫోరెడ్. అలాంటప్పుడు గ్యారెంటీగా ఒక్కసారికి మాక్సిమం బెనిఫిట్ అయితే రావాలి అనేది మన వర్షన్. ఆ ప్రకారంగా డిజైన్ చేసామన్నమాట. ఇక్కడ కనుక మీరు 8 months తర్వాత రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే చాలా న్యాచురల్గా అయితే వచ్చింది. మాక్సిమం బెనిఫిట్ అంటే ఇదే. న్యాచురల్ హెయిర్ లైన్ ఉండాలి, డెన్సిటీ సూటబుల్ ఉండాలి. డెన్సిటీ 100% ఉండదు, కానీ సూటబుల్ డెన్సిటీ అంటే కవరింగ్ అయినట్టు ఉండాలి. అదేవిధంగా ఏ విధంగా దూకున్నా అది కర్లీ ఉండకూడదు, ఏ విధంగా దూకున్నా మనకు న్యాచురల్గా ఉంటే మాక్సిమం బెనిఫిట్ అని అంటాము. ఇతనికి అప్రాక్సిమేట్లీ 3600 గ్రాఫ్ట్స్ మనం ఒకేసారి చేయగలిగినాము. ఇక్కడ కూడా చాలా మందికి కొన్ని అనుమానాలు వస్తాయి. కొంతమంది ఏంటంటే 3000 గ్రాఫ్ట్స్కి ఎట్లా వస్తుందని. ఇది గ్రాఫ్ట్స్ ఫాలిక్యులర్ యూనిట్స్, ఈచ్ ఫాలిక్యులర్ యూనిట్లో 2-3 ఉంటాయి. అతను చాలా బాగుంది కాబట్టి మనం ఓన్లీ ఫాలికల్స్ అనుకుంటే మోర్ దెన్ 7,000 to 8,000 ఫాలికల్స్ వచ్చి ఉంటాయి ఆయనకి. సో గ్రాఫ్ట్స్ ప్రకారం అయితే 3600. అందువల్ల ఒక్కసారికే మనం ఎటువంటి డెన్సిటీ, న్యాచురల్నెస్, ఫుల్నెస్ తీసుకురావడం జరిగింది. అది కేవలము గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేసినందువల్ల, ఫలానా గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేసినందువల్ల రాలే. ప్లాన్ వల్ల, బెస్ట్ ప్లాన్ మనం ఏ విధంగా బెస్ట్ ప్లాన్ చేసినాం అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాము. హెయిర్ లైన్ తీసుకోవడం కావచ్చు, యాంగులేషన్స్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఒక్కొక్క హెయిర్ ఒక సైడ్కి వెళ్తుంది. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్న తర్వాత మనం సర్జరీకి ప్లానింగ్ టైంలో చాలా టైం తీసుకుంటాం. ఆ టైంలో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మనం ఇంప్లాంటేషన్ కానీ ఇవన్నీ చాలా బాగా చేస్తే మనకు డెఫినెట్గా 1 సెషన్లో ఇటువంటి పేషెంట్లకి ఈ విధంగా మనం డెన్సిటీ తీసుకురావచ్చు. న్యాచురల్ డెన్సిటీ అయితే అవనియండి, లేకపోతే బ్యాక్ దూకున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే బ్లెండింగ్ కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది. సో ఇక్కడ
మన సైడ్ మెటికులస్ ప్లానే కాకుండా పేషెంట్స్ గ్రాఫ్ట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందని కూడా చెప్పాలి మనం. ఎందుకంటే అవన్నీ కలిసి వస్తే చాలా బాగా వస్తుంది. ఇటువంటి పేషెంట్లో మనం కొంచెం ముందుకో సైడ్ అంతా ఇంప్లాంట్ చేయగలిగితే ఏ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. అయితే ఇటువంటి వాళ్ళకి సెకండ్ టైంలో మనం కావాలంటే హెయిర్ని ఇంకా ముందు తీసుకోవచ్చు, సైడ్స్ కూడా తీసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ దేర్ పేషెంట్స్ రిక్వైర్మెంట్. ఒకేసారి ఫస్ట్ టైం చేసినప్పుడు పేషెంట్ డిసప్పాయింట్ అవుతాడు, మనం కూడా సరిగా రాలనుకుంటాం. కాబట్టి ఫస్ట్ సెషన్లో మాక్సిమం బెనిఫిట్ ఏ విధంగా వస్తుందనే దాని మీదనే మనం ఫోకస్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.